నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి కాంగ్రెస్ పార్టీ వచ్చినంత వరకు గుడ్డగోసు పెట్టుకొని నా అర్ధనగ్నంగా ప్రముఖాల నుంచి నచ్చపేట పోయినటువంటి నీల వెంకన్నకు ఇంతవరకు 3 ఎకరాల భూమి ఎందుకు రాలేదు అంటే ఆయనకు భార్య లేదని చెప్పి సాకుతోని 3 ఎకరాలు రాలేదు, అలాగే డబుల్ బెడ్రూమ్ రాలేదు. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేస్తున్నాడు, కానీ ఇంతవరకు ఆయనకు ఇల్లు రాలేదు, ఆయనకు పింఛన్ రావట్లేదు, ఆయనకు సేవలు వినపడట్లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవ కలెక్టర్ గారు స్పందించి నీల వెంకన్న గారికి పెదముప్పారం గ్రామం అంతరపల్లి మండలం మహబూబాబాద్ జిల్లా ఈయనకు సేవలు వినపడక మీ సేవలో స్లాట్ బుకింగ్ చేస్తుంటే అర్ధ గంటలో పావుగంటలో చేసరికి నేను తెలిసేసరికి ఈయనకు ఫోన్ చేస్తే వినపడది, ప్లస్ ఈయనకు కష్టం రెక్కడితే దొక్కాలని పరిస్థితి. కాబట్టి నేను ఆదుకోవాల్సిందిగా మేము జాటోత్ రామచంద్ర నాయక్ గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. ఈయనకు భార్య లేకపోవడం వల్ల గవర్నమెంట్ పథకాలు మొత్తం ఆడల పేరు మీద రావడం వల్ల ఇటువంటి నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమ వీరులకు అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు కూడా రావట్లేదు. కాబట్టి వెంటనే ఇతనికి పింఛన్ ఇచ్చి ఈయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 3 ఎకరాల భూమి రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, అలాగే ₹1,00,000 లోన్ రాలేదు. కాబట్టి ఇటువంటి వారికి మీరు 250 చదరపు గదాల భూమి ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి వెంటనే ఇటువంటి న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.